ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/5/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షము ద్వాదశి ఉదయం 11:15 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం రాత్రి 10:28 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 4:03 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:15 నుంచి 9:44 వరకు. వర్జము ఉదయం 11:20 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:18 వరకు. సూర్యోదయం 5:48కి, సూర్యాస్తమయం 6:37. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి లాభము, యోగము, ఆనందము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యా అభివృద్ధి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు చాలా బలంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, ఉద్యోగ అనుకూలత, వాహన యోగం, స్థలము గాని పొలం గాని కొనుగోలు చేసే అవకాశాలు, శుభకరమైన సంతాన వార్తలు వినడం, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ దీంట్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారు కూడా పండగ వాతావరణం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. కుటుంబ పరంగా చాలా మంచి ప్రయత్నాలు, వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, మిత్రుల వల్ల అనుకూలవంతమైన శుభస్థితి, అలాగే వ్యాపార పరంగా లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ పరంగా ప్రశాంతత, సత్సంతాన ప్రాప్తి, ఆనంద యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తిత్వం, ఆనంద యోగం, చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. ధన కనుక వస్తువాహన ప్రాప్తి కూడా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యా లాభం, వాహన యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు ఉన్నాయి.
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లే వారికి లాభాలు, రైతులు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, ఆనందకరమైన సంపద, ధనధాన్య వృద్ధి, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, కుటుంబ పరంగా ప్రశాంతత, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాన్ని పొందుకోవడం, అనుకున్న ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, పోగొట్టుకున్న గౌరవాన్ని, ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, ఇదంతా మీకు చాలా మంచి శుభకరమైన యోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం. తప్పకుండా మీకు రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, అసాధ్యం అనుకున్న పని చాలా సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. విపరీతమైనటువంటి రాజయోగం, ధనయోగం, ఐశ్వర్యం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారి గొప్ప ఈవెంట్స్, లాటరీల వల్ల ధనయోగము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి లాభాలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి ఉత్తమ విద్యాభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకు కూడా అభివృద్ధి, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెల్లు, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, వ్యాపార పరంగా అభివృద్ధి, కుటుంబ పరంగా గౌరవం, ఆనందం, వివాహ యోగం, సంతాన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వస్తు వాహన సౌలభ్యం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, ఇలా అనేక రకాల వ్యాపార పరంగా, వృత్తి ఉద్యోగ పరంగా కూడా శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి తీవ్రమైనటువంటి విభేదాలు, చికాకులు, కోపం, అసహనం తప్పనిసరిగా మీరు జన్మజాతకం చూయించుకోండి. ఎందుకంటే లేనిపోని అనవసరపు ప్రలోభాలకి, ధన నష్టానికి, మాట పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విపరీతమైనటువంటి ఖర్చు కూడా మీకు కోరుతోంది. తప్పకుండా జన్మజాతకం చూపించుకోవడం, దానికి తగిన పరిహారాలు చేసుకుంటే మీకు వృత్తిలో ఉద్యోగ లాభాలు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలకి అలవాటు పడే వాళ్ళు ఉన్నారు కదా, ఎర చూపి మిమ్మల్ని లంచగొండులుగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. నష్టాన్ని పొందుకునే అవకాశం, ఉద్యోగాన్ని కోల్పోవడం, అవినీతి నిరోధక శాఖ వారికి పట్టుబడడం ఖాయం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోల్పోవడం, ఫైర్ అవ్వడం, లేదా మీరు బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగాన్ని పొందుకుంటే అది కూడా బయటపడే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, రాజకీయ నాయకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కష్టాలు, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది. భగవన్నాసురుడు మీకు శ్రేష్టం. భగవద్గీతలో 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. గురు దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామ పారాయణం కూడా మీకు యోగాన్ని కలిగిస్తుంది. అలాగే విద్యార్థి జాగ్రత్త, ఇతరుల మీద ఆధారపడకండి. ప్రభుత్వ ఉద్యోగ జాగ్రత్త, విదేశీయానం కూడా మంచిది కాదన్న విషయాన్ని గమనించండి. కుటుంబ ప్రేమ చికాకులు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తి పంపకాల అసమానతలు, చికాకులు, సోదరుల మధ్య విభేదాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పలుకు వేల్పడానికి ఇబ్బంది, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్, వస్తువులు పోగొట్టుకునే అవకాశం, దొంగిలించబడే అవకాశం, మీ ఆభరణాలు దొంగిలించబడము లేదా ఇబ్బంది కలిగే అవకాశాలు, మద్యపాన సేవన వల్ల ప్రమాదం, పూచికత్తుగా సంతకాలు చేయకండి, ఇబ్బందులు, కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, డ్రైవర్లు, పెయింటర్లు జాగ్రత్త, వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకోని రుగ్మతలు, ఇబ్బందులు, చికాకు, మాట పడడం, అవమానాలు పడే అవకాశాలు, డిబేట్లలో పాలు పంచుకోకండి, మంచిది కాదు. రాశి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పినటువంటి భగవన్ నామస్మరణ చేసుకోవడం ప్రయోజనం. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యకాలంలో, తిరిగి సాయంకాలం 4 నుంచి 5 గంటల 27 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 7 అంకెలను అదృష్టంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి లాభం, యోగం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం,
సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఉన్నతమైనటువంటి పదవులు పొందుకునే అవకాశం, ఉద్యోగంలో అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, చాలా మంచి ప్రయత్న లాభం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, గొడవల నుంచి బయటపడడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రశాంతమైన జీవనం, శత్రునాశనం, మిత్రలాభం, అనుకున్న పనులలో పరిపూర్ణ విజయాన్ని సాధించిన విద్యాలాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు చాలా మంచి ఆనందకరమైనటువంటి జీవనం చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జన్మ జాతకం చూయించుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నష్టము లేకపోయినా అధిక ఒత్తిడి, చికాకు, కోపము, అసహనం, పక్కవాడిని చూసి అధికంగా ఖర్చు పెట్టాలన్న ఆలోచన మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, లేనిపోని అవరోధాలు, అపవాదులు, చికాకు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బట్ వృత్తి ఉద్యోగాల లాభం ఉంది. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకపోవడం మంచిది. బట్ రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెంటలు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ చేసే వారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, కాస్త జాగ్రత్త. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీల వెళ్ళకపోవడం మంచిది. కాస్త జన్మ జాతకం చూయించుకోవడమే మంచిది. ఎందుకంటే తల్లి గారికి అనారోగ్య సూచన, తండ్రి గారికి ఆర్థిక ఇబ్బందులు, మీకు ఉద్యోగంలో ఒత్తిడి ఉండడం, డబ్బుల విషయంలో అధిక ఖర్చు, ఇలాంటివి కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. భగవద్గీత చదవండి, 6వ అధ్యాయం చదవండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా నీళ్లు కానుకగా, దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని భగవత్ కృపాకటాక్షాలు పొందుకునే ప్రయత్నం చేయండి. మీకు అనుకూలం శుభమని చెప్పవచ్చు. 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం, వృత్తి లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులు విద్యా లాభం, అనుకున్నది సాధించేటువంటి శుభ తరుణం. మీరు ఏదైనా పని మొదలు పెట్టండి, తప్పకుండా భగవత్ కృపా కటాక్షాలతో ఆ పని మీకు సంపూర్ణంగా పూర్తవుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. ధనయోగం, ఐశ్వర్యం, లాటరీల వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెంట కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆత్మీయుల కలియిక, ఆనంద యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి యోగం, ధన కనుక, వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అనుకూలవంతర శుభయోగం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం, ఆరోగ్య లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు.
మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. పోటీ పరీక్షల పరిపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా లాభం ఉంటుంది. కుటుంబపరంగా ప్రశాంతత, సంతాన యోగం ఉంటుంది. వివాహ యోగాన్ని పొందుకోవచ్చు. మంచి గృహ నిర్మాణం కానీ ఏదైనా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. పట్టుదల కార్యసిద్ధి బాగా ఉంటుంది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం లాభాలు, రైతులకి పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, రాజకీయ రంగంలో అనుకూలం శుభస్థితి, మత్స్యకారులకి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతోంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పండగ వాతావరణం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, గృహయోగం, ధనలాభం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాల దృష్టి యోగాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణవిమోచనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఉన్నతమైనటువంటి విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆత్మీయుల కలిగిక, ఆనంద యోగాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనం. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు తిన్న వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకులకు అనుకూలత, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆస్తి పంపకాల అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభకరం, ఆనందయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వాక్చాతుర్యం బాగా ఉంటుంది. కాకపోతే ఖర్చు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. బట్ ఆదాయం కూడా బలంగా ఉంటుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది, విద్యలో రాణింపు ఉంటుంది, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, నూతన వ్యాపార భాగస్వామితో లాభాలు. విపరీతమైన ఖర్చు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే, అనవసర వస్తువులు కొనుగోలు చేయకపోయినా, తెలియని వాటిల్లో పెట్టుబడి పెట్టకపోతే మంచిది. రైతన్నలు కూడా కాస్త పనికిమాలిన విత్తనాలు కొనకండి. నాణ్యమైనవి ప్రభుత్వం వాళ్ళ నుంచి ఎంపిక చేయబడినటువంటి డీలర్ వద్ద మీరు నాణ్యమైనటువంటి ఈ విత్తనాలు కొంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే తొందరలో దుక్కి ప్రయత్నం, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఎరువులు కూడా ఇప్పుడే జాగ్రత్తగా కొని పెట్టుకోవడం ప్రయోజనాన్ని కలిగిస్తున్న విషయాన్ని గమనించండి. కూరగాయల వ్యాపారం చేస్తున్న వారికి లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, వస్తువాహన సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి లాభము, శుభకరం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. ధనవృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఒత్తిడున్న అధిగమించి పై అధికారుల మన్ననలు, అప్రిషియేషన్ పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ బలంగా ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపార అభివృద్ధి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.